షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు మనము ఈ వీడియోలో అసలైన దావీదు సమాధిని చూడబోతూ ఉన్నాం. యాక్చువల్గా చాలా మంది టూరిస్టులు, ఇజ్రాయెల్కి వచ్చిన టూరిస్టులు దావీదు సమాధి అనేసి ఈ యొక్క యెరూషలేములో సియోను పర్వతం మీద ఉన్న ఆ స్థలానికి వెళ్తారు. అది ట్రెడిషనల్ స్థలము మాత్రమే. ఇక్కడ యొక్క బిబ్లికల్ సైట్స్కి రెండు స్థలాలు ఉంటాయి. ట్రెడిషనల్గా వస్తూ ఉన్న స్థలాలు, ఇంకోటి ఏంటి అని అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్తో కూడుకున్న స్థలాలు. అయితే దావీదు సమాధిగా చెప్పబడుతూ ఉన్న ఈ యొక్క సియోను కొండ మీద ఉన్న స్థలం ఏదైతే ఉన్నదో అది ట్రెడిషనల్ స్థలము మాత్రమే. కానీ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ తోటి, అంతేకాదు వాక్య రుజువులతోటి, వాక్యంలో స్పష్టమైన రుజువులు ఉన్నాయి దావీదు సమాధికి. అటువంటి రుజువులతో కూడిన స్థలం ఏదైతే ఉన్నదో ఆ స్థలాన్ని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతూ ఉన్నాను. ఓకే, మనం ఆలస్యం చేయకుండా ఈ యొక్క దావీదు సమాధి దగ్గరికి వెళ్దాం పదండి. యాక్చువల్గా దావీదు సమాధి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుండి మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? యాక్చువల్గా మేము ఈ వీడియో షూట్ చేయడానికంటే ముందుగా ఈ యొక్క డేవిడ్ సిటీ షూట్ చేయడం జరిగింది. బైబిల్లో దావీదు పట్టణము, దావీదుపురము అన్న మాటలు ఉంటాయి కదా. ఏ ప్రాంతాన్ని అయితే దావీదుపురముగా పిలిచారో ఎగ్జాక్ట్గా ఆ ప్రాంతాన్ని మొత్తం చాలా చక్కగా షూట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ను త్వరలో మేము ముందుకు తీసుకొని వస్తాను. అంతేకాదు అందులోనే హిజ్కియా టన్నల్స్ అని కూడా ఉంటాయి. ఆ హిజ్కియా టన్నల్స్ అంటే ఏంటి కూడా నేను షూట్ చేయడం జరిగింది. అది కూడా నేను మీకు స్పష్టంగా చూపిస్తాను, ఓకే? అయితే హిజ్కియా గారు 2 టన్నల్స్ తవ్వడం జరిగింది. అందులో ఒక టన్నల్స్ గుండా మేము నడుచుకుంటూ రాగానే ఆ ఎండింగ్లో ఇక్కడ ల్యాండ్ అయిపోయామన్నట్టు. సో ఇక్కడ నుండి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే మనం రాజుల యొక్క సమాధుల దగ్గరికి వెళ్తాం. అంతేకాదు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నేను నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకుంటాను. ఇజ్రాయెల్ ఎలా వచ్చాను, దేవుడు ఎంత అద్భుతంగా ఇజ్రాయెల్ దేశాన్ని నడిపించాడు, అసలు ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు వచ్చాను, ఈ విషయాలన్నిటినీ నేను మీతో క్లుప్తంగా సాక్ష్యం రూపంలో పంచుకుంటాను. ఫుల్ సాక్ష్యాన్ని మాత్రం ఒకరోజు తప్పకుండా ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తాను, ఓకేనా? వాటన్నిటికంటే ముందు ఇప్పటి వరకు ఎవరైనా కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇక్కడ చూడండి, సిలోయం కోనేరుకి వెళ్ళే మార్గాన్ని చూపిస్తూ ఉంది. నేను ఒకరోజు తప్పకుండా సిలోయం కోనేటిని స్పష్టంగా నేను మీకు చూపిస్తాను. వావ్, ఇక్కడ నుండి ఈ వ్యూ భలే ఉంది. ఇంకా పైకెక్కి వెళ్దాము, అక్కడ ఇంకా బాగుంటుంది. నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను అని చెప్పాను కదా. పరిచర్యకి ఎలా వచ్చాను, ఇజ్రాయెల్ ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, అవి షేర్ చేసుకుంటా అని చెప్పాను. తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం చుట్టూ డిస్టర్బెన్స్గా ఉంది. ఈ డిస్టర్బెన్స్ సౌండ్ తగ్గిపోగానే తప్పకుండా ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాను. వావ్, చాలా బాగుంది ఈ దారి. యా, ఇక్కడ నుండి చూడండి ఈ ఇల్లులు ఎలా ఉన్నాయో. ఓకే, ముందుకు వెళ్దాం పదండి. ఇవే మాత్రం చాలా బాగుంది. ఓకే, కొంత సౌండ్ తగ్గింది. నేను క్లుప్తంగా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళే లోపు. యాక్చువల్గా నేను పరిచర్యకి చాలా అద్భుత రీతిగా వచ్చాను. దేవుడు అద్భుత రీతిగా మాట్లాడి ఆయన పరిచర్యకు పిలుచుకోవడం జరిగింది. ఆ పిలుపును కూడా చాలా అద్భుతంగా దేవుడు కన్ఫర్మ్ చేశాడు. ఆ విషయాలను నేను నా పూర్తి సాక్ష్యపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే పరిచర్యకు వచ్చాను, బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. నేను యాక్చువల్గా నా యొక్క హై స్కూల్ మొత్తము ఒక క్రిస్టియన్ స్కూల్లో జరిగింది. హైదరాబాద్లో గట్కేసర్ దగ్గర అన్నోజీగూడ అన్న విలేజ్ దగ్గర ఒక స్కూల్ ఉంది, జీసస్ వే ఇంటర్నేషనల్ స్కూల్ అనేసి. హాస్టల్లో చదువుకున్నాం మేము. సో అదే క్యాంపస్లో బైబిల్ కాలేజ్ కూడా ఉండింది. సో చిన్నప్పటి నుండి డాడీ
వాక్యంలోనే పెంచుతూ ఉంటున్నాడు. అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది. దానికి తోడు ఈ యొక్క క్రిస్టియన్ స్కూల్లో ఆ యొక్క హాస్టల్లో నేను చదువుకోవడంతో ఇటు సెక్యులర్ స్టడీ జరిగేది, అటు తర్వాత ఈ యొక్క బైబిల్ కాలేజ్ సిలబస్ కూడా వాళ్ళు మాకు బోధించేవాళ్ళు. బైబిల్ కాలేజ్ కూడా ఒకటే క్యాంపస్లో ఉండేది. సో కాబట్టి ఎవరైనా ప్రత్యేకమైన మిషనరీలు వచ్చినా కానీ, బైబిల్ కాలేజ్లో ఏదైనా ప్రత్యేకమైన క్లాసెస్ జరిగినా కానీ హై స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవారు అన్నట్టు. అంతేకాదు మాకు ఆ యొక్క స్కూల్లో ఈవినింగ్ స్కూల్ అంతా అయిపోగానే ఈవినింగ్ ఫస్ట్ లెవెల్ లీడర్స్ అని, సెకండ్ లెవెల్ లీడర్స్ అని, యూత్ మీటింగ్లని రోజు మాకు చక్కగా బైబిల్ క్లాసెస్ జరిగేటివి. అలా వాక్యంలో పెరుగుతూ ఉన్నాను. అప్పటికే నేను వాక్యాన్ని బోధించేవాడిని, యవనస్తులకు వాక్యం చెప్పేవాడిని. అయితే నేను ఎప్పుడైతే పరిచయకు రావాలనుకున్నానో, ఓకే నాకు కొంత వాక్య అవగాహన ఉన్నది, పర్లేదులే అని నేను అనుకోలేదు. నేను ఇంకా వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి అన్న ఉద్దేశంతో నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. బైబిల్ కాలేజ్కి వెళ్ళాక అటు తర్వాత మరొక బైబిల్ స్కూల్లో కొంతకాలం టీచింగ్ చేశాను. అయితే దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క ఇజ్రాయెల్కు మార్గం తెరవడం జరిగింది. ఇజ్రాయెల్లో ఉంటున్న అమ్మాయితోటి ఈ యొక్క వివాహపు ప్రపోజల్ వచ్చాక ఎంగేజ్మెంట్ జరిగింది. అటు తర్వాత నెక్స్ట్ మరి ఏంటి, ఇజ్రాయెల్ వెళ్ళాలా, ఇండియాలోనే పరిచర్య చేయాలా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఇజ్రాయెల్ వెళ్ళాలి అని బాగా నేను ఎక్సైట్ అయిపోయాను. అంటే ఇజ్రాయెల్ అంటే మన క్రైస్తవులకు ఉంటుంది కదా ఆ యొక్క ఎక్సైట్మెంట్, అలా ఎక్సైట్ అయ్యాను నేను. కానీ కొంతకాలం అయిపోయాక నేను ఆలోచించడం ప్రారంభించా, దేవా ఏంటి అసలు ఇజ్రాయెల్ వెళ్ళడం నీ చిత్తమేనా? ఎందుకంటే ఇండియాలో కూడా చాలా చక్కగా పరిచర్య జరుగుతూ ఉంది, అప్పుడెప్పుడే పరిచర్యకు నూతన ద్వారాలు తెరవబడతా ఉంటున్నాయి, చాలా చక్కగా ఉంది, ఏంటి దేవా నీ చిత్తమా కాదా అనేసి దేవుని దగ్గర అడగడం ప్రారంభించా. ఏంటంటే ఇజ్రాయెల్ అనగానే దేవా ఏదో నా గొప్ప కోసము, నా పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, నీ చిత్తంలో లేకపోతే నేను ఇజ్రాయెల్ వెళితే అది వేస్ట్, ఏదో నన్ను నేను చూపించుకున్నట్టే ఉంటుంది, నా గొప్ప కోసం వెళ్ళినట్టు ఉంటుంది తప్పితే నీకు మహిమ రాదు కదా. సో కాబట్టి దేవా ఏంటి నీ చిత్తమా కాదా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆ సందిగ్ధంలో ఉండిపోయాను నేను, దేవా నాకు జవాబు చెప్పు అనేసి. అయితే ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే దేవుని దగ్గర నేను కనిపెడతా ఉంటుంటే వేరే దేశంలో ఉన్న పాస్టర్ గారితో దేవుడు మాట్లాడి, దేవుడు అతనికి ప్రేరేపణ ఇచ్చి అతడు నాకు ఫోన్ చేశాడు. అతడికి నాకు ఇంత ముందుకు కొంత పరిచయం ఉన్నది, అంత లోతైన పరిచయం ఏమీ లేదు. యాక్చువల్గా ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి ఏమన్నాడు అని అంటే, నెహమ్యా నువ్వు ఏదైనా విషయం గురించి సందిగ్ధంలో ఉన్నావా, ఏదైనా ఆలోచిస్తున్నావా, నాకు ఒక వారం రోజుల నుండి దేవుడు నీతో మాట్లాడాలి అని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు అని చెప్పాడు. యాక్చువల్గా నాకు కూడా 1 వీక్ నుండి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేయాలి అన్న ప్రేరేపణ వస్తూ ఉంది. అయితే నేను చెప్పాను, అవును పాస్టర్ గారు నాకు కూడా మీతో మాట్లాడాలి అన్న ప్రేరేపణ వస్తూ ఉంటుంది, మీరే ఫోన్ చేశారు అని అనగానే ఆయన చెప్పాడు, నెహమ్యా నువ్వు ఇజ్రాయెల్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా అనేసి. అవును పాస్టర్ గారు, అంటే ఇలా ఇజ్రాయెల్ వెళ్ళాలి అని ఉన్నది, ద్వారం తెరవబడింది, కాకపోతే ఏంటి అంటే నిజంగా అది దేవుడు చిత్తమా కాదా అనేది నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను. స్టార్టింగ్లో కొంత ఎక్సైట్ అయ్యాను, కానీ దాని తర్వాత దేవుడు చిత్తమా కాదా అని పరిశీలిస్తూ ఉంటుంటే నాకు ఎటువంటి జవాబు లేదు దేవుని దగ్గర నుండి, ఆ సమాధానాన్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా అన్నప్పుడు ఆయన చెప్పాడు, లేదు నెహమ్యా ఇది పక్కా దేవుడి చిత్తమే. ఎందుకు అనంటే దేవుడు ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి నేను ఇజ్రాయెల్ తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు, అక్కడ నువ్వు చాలా నూతనమైన సంగతులను గ్రహించబోతూ ఉన్నావు, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నది. నువ్వేదో అక్కడ ఇజ్రాయెల్లో నీవు వివాహం చేసుకోబోయే అమ్మాయి ఉన్నది కదా అనేసి తన కోసం నువ్వు వెళ్ళట్లేవు, దేవుడు ఒక నిత్యమైన ప్రణాళికను బట్టి అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు అని చెప్పినప్పుడు ఓకే అనేసి మరలా నేను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు నాకు హృదయంలో ఆ సమాధానాన్ని ఇచ్చాడు. అప్పుడు ఇంకా నాకు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంతేకాదు ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే ఆ టైంలో ఇజ్రాయెల్కి వచ్చినప్పుడు చాలా ఖర్చు అయింది, దగ్గరగా 28 లక్షల వరకు ఖర్చు అయింది. అసలు నాకు ప్రాసెస్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది, అన్ని ఫైనలైజ్ అయిపోయినాయి, ఇంకా వీసా వచ్చే టైం కూడా వచ్చేసింది, ఆల్మోస్ట్ వీసా వచ్చేసింది, కానీ నా చేతిలో సరిపోయే పైసలు లేవు, చాలా తక్కువ అమౌంట్ ఉంది. కానీ ఇక్కడికి రావడము దేవుడి చిత్తంలో ఉన్నది కాబట్టి ఒక మాట ప్రార్థన చేశా, అయ్యా ఇక్కడికి రావడం నీ చిత్తం అయితే మరి ఆర్థికంగా కూడా నీవే ద్వారాలు తెరుస్తావు కదా అని ప్రార్థన చేశా. మా డాడీ నాతోటి పదే అనేవాడు, నాన్న నువ్వు టెన్షన్ పడమాక, నువ్వు విశ్వాసం కోల్పోమాకు, ఇదిగో అక్కడికి వెళ్ళడం దేవుడి చిత్తము, దేవుడి చిత్తమైనప్పుడు ఆయనే ఆర్థికంగా కూడా ద్వారాలు తెరుస్తాడు, ఇది మన శక్తికి మించింది, మన సామర్థ్యంకు మించింది.
కాబట్టి నువ్వేం వరి అవ్వమాకు, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. కానీ ఒకవైపు ఏమో ఆ టైం దగ్గరకు వస్తుంది, మనీ పే చేయాలి, ఏంటి దేవా అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మనీ అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైతే నాకు మనీ ఇచ్చారో వాళ్ళు ఫస్ట్లో ఏమన్నారు అని అంటే, నెహమ్యా ఇంత అమౌంట్ మేము నీకు హెల్ప్ చేస్తాము, నీవు ఇజ్రాయెల్ వెళ్ళాక మాకు మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్లో నీ సామర్థ్యం మేరకు నువ్వు పే చేయు అని చెప్పారు. అయితే నేను అనుకున్నాను, అబ్బా థ్యాంక్ యూ దేవా, వందనాలు, ఓకే అండి, ఓకే పాస్టర్ గారు అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, నెహమ్యా దేవుడు మాట్లాడాడు మాతోటి, ఈ డబ్బులు మరలా ఇన్స్టాల్మెంట్లో నువ్వు రిటర్న్ కట్టాలి అన్న ఉద్దేశంతో ఇవ్వద్దన్నాడు, కంప్లీట్గా ఇచ్చేసేయమన్నాడు, ఇంకా నీ దగ్గర నుండి చిల్లి గవ్వ కూడా ఆశించకుండా ఈ డబ్బులని నీకు ఇచ్చేసేయమంటున్నాడు దేవుడు అని అన్నాడు. ఆ మాట వినగానే నాకు షాక్ అయిపోయింది. ఏంటి పాస్టర్ గారు అలా ఎందుకండి అని అన్నప్పుడు, లేదు నెహమ్యా, నా సేవకుడు నా పని నిమిత్తం వెళ్తా ఉంటున్నాడు, ఇప్పుడు ఈ డబ్బులన్నీ రిటర్న్ చేయాలా, నెలకింత చేయాలి అని అంటే నా సేవకుడికి ఇంకా ప్రెషర్ అయిపోతుంది, కాబట్టి మీరు ఫ్రీగా ఇచ్చేసేయండి అని దేవుడు చెప్పాడు అని వాళ్ళు అనడంతో ఇక ఆ రోజు అసలు ఎంత ఏడ్చానో ప్రార్థనలో. ఆ రకంగా దేవుడు అద్భుతం వెంట అద్భుతం చేసి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఆ జర్నీలో కూడా చాలా అద్భుతాలు చేశాడు. అవన్నీ ఒకరోజు నా ఫుల్ సాక్ష్యంలో పంచుకుంటాను నేను. ఓకే, ఎందుకనంటే ఆల్రెడీ మనం ఈ లొకేషన్కి వచ్చాము. ఓకే, ఈ లొకేషన్ నేను మీకు చూపిస్తాను పదండి. ఓకే, సో దిస్ ఈస్ ద బెడ్ రాక్. ఇది బెడ్ రాక్ అన్నట్టు. సో ఇక్కడే ఈ యొక్క దావీదు గారి సమాధి ఉన్నది. ఆ యొక్క దావీదు పట్టణంలో ఆ కాలంలో రాజులను ఇక్కడే వారు సమాధి చేసేవారు. ఓకే, వాక్య రుజువులతో కూడా, వాక్య ఆధారాలతో కూడా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా మన వీడియోలు చూస్తూ ఉన్న వారికి ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. నేను ఏది చెప్పినా కానీ ఏదో నోటి మాటలతోటి చెప్పను, కానీ నేను ఎంతో పరిశోధన చేసి అన్ని విధాలుగా అన్ని సోర్సెస్ని నేను పరిశీలించి వాక్య రుజువులను కూడా నేను పరిశీలన చేసి అప్పుడు ఆ విషయాలను మీ వద్దకు తీసుకొని వస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక బోర్డుని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ద వేల్ ఎక్స్కవేషన్స్ ద టూమ్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ డేవిడ్, ద మిస్టరీ ఆఫ్ ద టూమ్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ డేవిడ్. ఇక్కడ వచనం కూడా ఉంది చూడండి, 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అండ్ డేవిడ్ స్లెప్ట్ విత్ హిస్ ఫాదర్స్ అండ్ వాజ్ బరీడ్ ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్. ఈయన దావీదు పట్టణము లోపల పాతి పెట్టబడ్డాడు, పట్టణపు వెలుపల కాదు. ఓకేనా. అటు తర్వాత నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. అండ్ ఆఫ్టర్ హిమ్ రిపేర్డ్ నెహమాయా ద సన్ ఆఫ్ అజ్బుక్ ద రూలర్ ఆఫ్ హాఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ బెత్జూర్ unto the place over against sepulchres of David and unto the pool that was made and unto the house of the mighty men. ఇదంతా ఏంటి అనేది నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. సో ఇదేదో నేను చెప్పే మాటలు కాదు, కానీ ఇవి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్గా ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్దాం పదండి. సో ఎస్, ఇక్కడ టూరిస్టులు అందరూ వచ్చి కూర్చోవడానికి ఈ రకంగా షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. చాలామంది ఆర్కియాలజీ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఈ సైట్కే తీసుకొని వస్తారు అన్నట్టు. ఓకేనా. సో వారి కొరకు ఈ రకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఎంట్రన్స్, ఈ యొక్క సమాధి యొక్క ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉంది, చూసారా. ఓకే, చాలా చిన్నగా ఉంది. ఎందుకు ఆ కాలంలో ఈ రకమైన చిన్న ఎంట్రన్స్లు పెడతారు అని అంటే, రాజులకు గౌరవార్థం నిమిత్తం వారు ఈ రకమైన ఎంట్రన్స్ని ఏర్పాటు చేస్తారు. రాజుల దగ్గరికి, రాజుల సమాధి దగ్గరికి వచ్చిన వారు ఈ రకంగా తలను వంచి రావాలి, వారిని గౌరవించే విధముగా అన్నట్టుగా వారు ఇటువంటి ఎంట్రన్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓకేనా, మనం కూడా అలా బెండ్ అయ్యి మనం లోపలికి వెళ్దాము. ఓకే, ఎస్, చూస్తున్నారు కదా, ఇది దావీదు గారి యొక్క సమాధి. మీరు అనుకోవచ్చు, అరే ఇదేంది నెహెమ్యా దావీదు సమాధి ఇట్లున్నది ఏంటి అని అనుకోవచ్చు. నేను మీకు అన్నీ స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ గమనించినట్లయితే, సో ఈ స్పేస్ చూడండి. ఓకే, సో ఆ ఎంట్రన్స్ గుండా మనం లోపలికి వచ్చాము. సో ఇప్పుడు మనం ఇంకా సమాధి ఇంకా పైకి ఎక్కాలి మనం. ఓకే, ఇక్కడ నిచ్చెన ఉన్నది, జాగ్రత్తగా మనం నిచ్చెన ఎక్కాలి. ఓకే, పడిపోకుండా, స్లిప్ అవ్వకుండా. ఓకే, నాకు పర్లేదులే, ఎక్కొచ్చు, నో ప్రాబ్లం. బక్కగానే ఉన్నాను కాబట్టి ఐ కెన్ క్లైంబ్, నో ప్రాబ్లం. ఎస్, అయ్యో బాబోయ్,
ఇక్కడ పొయ్యి ముట్టించారు ఎవరో మహానుభావులు, మరి ఏం వండుకున్నారో ఏమో చూడండి. ఇక్కడ పొయ్యి ఉన్నది, మ్యాచ్ బాక్స్ ఉంది, ఇక్కడ ఒక బుక్ కూడా ఉన్నది. ఐ థింక్ హీబ్రూలో ఉన్నది నాకు తెలిసి. యా ఇట్స్ ఇన్ హీబ్రూ, సమ్ ప్రేయర్ బుక్ కావచ్చు ఇది. ఇక్కడికి వచ్చేవారు ప్రార్థన కొరకు అలా పెట్టారో ఏమో. సో ఇది దావీదు గారి యొక్క సమాధి. ఇక్కడ గమనించినట్లయితే సో ఈ ప్లేస్ చూడండి, ఇదేంటంటే క్యాస్కెట్ పెట్టే ప్లేస్ ఇది, ఓకేనా. ఇది చిన్నగా కనబడుతూ ఉండవచ్చు మీకు, కానీ ఆ కాలంలో మరి రాజులను కొన్ని రోజులు ఆ యొక్క పరిమళ ద్రవ్యాలతోటి పెట్టాక మరి వారు బాడీ కొంచెం ఇట్లా కృంగిపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఈ సైజు బాక్స్లో అలా పెట్టేస్తారు అన్నట్టు. ఎస్, యాక్చువల్గా ఈ స్థలము కాకుండా సియోను పర్వతం మీద ఉన్న ఆ యొక్క దావీదు సమాధి ఎందుకు ప్రాచుర్యం పొందింది అని ఆలోచించినట్లయితే దానికి కారణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం, ఓకేనా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 29వ వచనంలో, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పేతురు గారు ఆ యొక్క మేడగది మీద, మేడగది ఎక్కడుంది? సియోను పర్వతం మీద ఉంది. ఇప్పుడు ఏదైతే దావీదు సమాధిగా ఆ యొక్క స్థలము ప్రాచుర్యం పొందిందో అక్కడే ఈ యొక్క మేడగది కూడా ఉన్నది. అయితే పెంతెకొస్తు పండుగ రోజు మేడగది ఆ యొక్క గదిలో పేతురు గారు ప్రసంగం చేస్తూ ఈ మాట అంటారు, ఏమని? దావీదు గారు ఉన్నారు కదా, ఇదిగో ఆయన సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అని అంటాడు. అయితే మన మధ్య ఉన్నది అన్న మాటను ఈ యొక్క బైజాంటిన్ ఎంపైర్ కాలంలో ఈ యొక్క బైజాంటిన్ రాజులు యెరూషలేమును స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు అనంటే అనేక సంఘాలు, అనేక చర్చెస్ ఈ ప్రాంతంలో కట్టడం జరిగింది. అయితే వారు ఈ వచనాన్ని బట్టి, ఈ వచనాన్ని అక్షరానుసారంగా వారు అర్థం చేసుకొని, ఇగో పేతురు చెప్పారు కదా ఆ యొక్క దావీదు సమాధి మన మధ్యనే ఉన్నది అనేసి, సో కాబట్టి ఇగో దావీదు సమాధి కూడా ఈ యొక్క సియోను కొండ మీదనే ఉన్నది అనేసి ఒక స్థలాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత ఏం జరిగింది అనంటే ఒక రబ్బీకి కూడా కల వచ్చిందంట, ఇక్కడే దావీదు సమాధి ఉన్నది అనేసి. అదే స్థలము నిజమైన స్థలము అన్నట్టుగా ఆయనకు కల వచ్చినప్పుడు వెంటనే యూదులు ఏం చేసినారంటే ఆ టైంలో వాళ్ళు అక్కడ ఒక సినగాగ్ని, సమాజ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఈ యొక్క బైజాంటిన్ ఎంపైర్ కాలంలో వాళ్ళు ఆ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేయడానికంటే ముందుగా చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చేవారు. ఇది యాక్చువల్గా ఆర్కియాలజికల్ ప్లేస్ అన్నట్టు. ఎలా చెప్తావు నెహెమ్యా, ఏ రుజువుతో చెప్తావు నువ్వు ఆర్కియాలజికల్ ప్లేస్ ఇదే అనేసి అని ఆలోచించినట్లయితే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హేజు కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందికి పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతని ఆనుకొని బెత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడైన నెహెమ్యా బాగు చేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకును, కట్టబడిన కోనేటి వరకును, పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. ఓకేనా. సో దావీదు సమాధి వరకు కట్టినాడంట. అక్కడ ఏముంది? క్లోజ్గా దానికి సిలోయము కోనేరు కూడా ఉన్నది. ఈ ప్రాకారాలు బాగు చేస్తూ ఉన్నప్పుడు వారు ఈ యొక్క సిలోయం కోనేరు దగ్గరికి వచ్చారు. దానిని ఆనుకునే ఈ యొక్క దావీదు సమాధి కూడా ఉన్నది అనేది మనకు స్పష్టంగా ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో కనబడుతూ ఉన్నది. ఆ కాలంలో ఏంటి అనంటే మనుష్యులందరినీ యెరూషలేము ప్రాకారాల వెలుపల పాతి పెట్టేవారు, రాజులను మాత్రము ఈ యొక్క ప్రాకారాల యువతల పాతి పెట్టేవారు, ప్రాకారాల లోపల పాతి పెట్టేవారు. దావీదు సమాధిని సియోను కొండ మీద బైజాంటిన్ ఎంపైర్ కాలంలో నిలిపారు అని చెప్పాను కదా. కాదు, క్రూసేడర్స్ కాలంలో, ఓకేనా. 1095వ సంవత్సరం నుండి 1291వ సంవత్సరం వరకు కూడా క్రూసేడర్స్ కాలం నడిచింది. ఓకే. ఆ క్రూసేడర్స్ అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనాన్ని అక్షరానుసారంగా భావించడం వలన ఆ యొక్క సియోను కొండ మీద దావీదు యొక్క సమాధిని ఏర్పరచడం జరిగింది. అటు తర్వాత 1913వ సంవత్సరంలో రైమన్ వెయిల్
అనే ఒక ఆర్కియాలజిస్ట్ తన సొంత ఖర్చులతోటి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపి దావీదు సమాధిని కనుగొనడం జరిగింది. ఇదే దావీదు సమాధి అని చెప్పడానికి ఆయన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. హేరోదు రాజు కాలం సమయంలో దావీదు సమాధి దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి జరిపిన ఆ యొక్క తవ్వకాల రుజువులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ఈ స్థలంలో దావీదు సమాధిని కనుగొన్నాను అని చెప్పాడో 50 సంవత్సరాల వరకు కూడా ప్రజలందరూ ఇక్కడికే వచ్చేవారు. ఇదే దావీదు సమాధి అనేసి ఈ స్థలానికి వచ్చేవారు. కానీ 1960వ సంవత్సరంలో మాత్రము ఈ స్థలము యోర్దాను దేశపు స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరిగింది అనంటే ఒక లేడీ వచ్చేసి ఈ స్థలంలో మరలా తవ్వకాలు జరిపి లేదు ఇక్కడ దావీదు సమాధి అటువంటిది ఏమీ లేదు, ఇక్కడ సమాధులు ఏమీ లేవు, ఇక్కడ ఉన్న ఈ యొక్క గుహలు ఇవి వేరే సమాధులు కాదు అనుకుంటా ఆమె ఏదేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఎందుకు అనంటే అప్పుడు ఈ స్థలము యోర్దాను అరబ్బుల కంట్రోల్లో ఉన్నది కాబట్టి ఈ స్థలానికి యూదుల కనెక్షన్ ఉండకూడదు. ఈ స్థలానికి యూదుల కనెక్షన్ ఉంటే ఎక్కడ ఈ స్థలము వారి స్వాధీనంలోకి వెళ్ళిపోయిద్దో అనేసి ఆ లేడీ ఆర్కియాలజిస్ట్ తప్పుడు పరిశోధనలను స్ప్రెడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆమె ఆ రకంగా చెప్పిందో అప్పటి నుండి మళ్ళీ పబ్లిక్ ఏం చేసినారు అనంటే సియోను కొండ మీద ఉన్న దావీదు సమాధి దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసినారు. ఆ రకంగా ఈ స్థలానికి ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రము ఆర్కియాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్థలానికి వచ్చి ఈ దావీదు సమాధిని చూస్తూ వెళ్తూ ఉంటారు. సో ఆ విధముగా ఇదే దావీదు యొక్క అసలైన సమాధి అని చెప్పడానికి అన్ని విధాలుగా ఆధారాలు ఉన్నాయి. ఓకే, ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను. దావీదు కీర్తనలలో నేను గమనించిన ఒక అద్భుతమైన సత్యం ఏంటి అంటే దావీదుకి ఎంత బాధ ఉన్నా ఎంత ఏడుపు ఉన్నా కానీ ఆ యొక్క కీర్తనలను ఏడుపుతో స్టార్ట్ చేస్తాడు. దేవా నాకు అలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది, ఇదిగో నా శత్రువులు వస్తుంటున్నారు, నా మీదకి వస్తూ ఉంటున్నారు, తోడేళ్ల వలె వస్తూ ఉంటున్నారు, నా పరుపంతా కన్నీటితో నిండిపోయింది అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ ఆ యొక్క కీర్తన ఎండింగ్కి వచ్చే వరకు అయినను నేను విశ్వసిస్తున్నాను, నీవే నా దుర్గము, నీవే ఆశ్రయము, నేను నమ్ముకొని ఉన్నాను, నన్ను విడిపించువాడవు నీవే అన్నట్టుగా కీర్తనలు ఎండ్ చేసేస్తాడు. ఎంత దుఃఖం ఉన్నా కానీ బై ద ఎండ్ ఆఫ్ ద కీర్తనలో ఒక గొప్ప నిశ్చయతను అతను కలిగి ఉంటాడు. ఈ యొక్క స్థలము క్రీస్తులో మనము కలిగి ఉండే ఆ నిరీక్షణను మనకు తెలియజేస్తూ ఉన్నది. దావీదు కీర్తనలో కూడా మెస్సియా ప్రవచనాలలో ఆధారంగా ఒక వచనాన్ని తెలియజేస్తాడు. నీవు నన్ను పాతాళ లోకంలో విడిచిపెట్టవు అని తెలియజేస్తూ ఉంటాడు. ఇదిగో ఇదే స్థలంలో దావీదు పరుండబెట్టబడినా కానీ, దావీదు ఇక్కడ సమాధి చేయబడినా కానీ ఆయనను దేవుడు పాతాళ లోకంలో విడిచిపెట్టలేదు. దావీదు కలిగి ఉన్న నిరీక్షణ దావీదును మరల పునరుత్థానం వైపు నడిపించినై ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తుతో పాటుగా ఇదే యెరూషలేములో ఇదే స్థలంలో ఆయన సింహాసనం వేసుకొని పరిపాలన చేయనై ఉన్నాడు. మనకు కూడా క్రీస్తులో అదే నిరీక్షణ ఉన్నది. మనం ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నా కానీ, ఈ భూమి మీద ఎన్ని కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఉన్నా కానీ నిత్యత్వము అన్న వాగ్దానం మనకున్నది. మనము కూడా ఒకనాడు క్రీస్తుతో పాటు లేపబడి ఆయనతో పాటు అధికారము చేయనై ఉన్నాము. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అంతము వరకు సహించిన వారమైతే ఆయనతో పాటు ఏలే కృపను ఆ ధన్యతను మనం పొందుకుంటాము. ఆమేన్. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క తోటి ఆత్మీయులకు కూడా మీ యొక్క చర్చెస్లో కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. God bless you.